కింద తెలిపినటువంటి పరిశ్రమలలో ఏ పరిశ్రమ తప్పనిసరిగా లైసెన్స్ నుంచి మినహాయింపు ఇవ్వలేదు? ఓకే, ఇది లైసెన్స్ అనగానే, పరిశ్రమల లైసెన్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది IDRA యాక్ట్ అండి, 1951లో చేయటం జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ మీద అడిగాడు. దీన్నే లైసెన్స్ రాజా అని కూడా అంటారండి. ఓకే, పరిశ్రమల క్రమబద్ధీకరణ చట్టము, పరిశ్రమల అభివృద్ధి మరియు క్రమబద్ధీకరణ చట్టము అంటారు. సిగరెట్ కంపెనీస్ ఆప్షన్స్ చూడండి. సిగరెట్ కంపెనీస్, గాజు ఇండస్ట్రీస్, పేపర్ ఇండస్ట్రీస్, పైవన్యూ అని ఇచ్చాడు. వాస్తవానికి అండి IDRA ఇంట్రడ్యూస్ అయినప్పుడు 28 ఇండస్ట్రీస్కి లైసెన్స్ ఇస్తే 1991లో LPGలో భాగంగా, నూతన సంస్కరణలో భాగంగా ప్రైవేటీకరణను ప్రోత్సహించడంతో 18 పరిశ్రమలకు, నేటికి 2024 డిసెంబర్ నాటికి 4 పరిశ్రమలకు మాత్రమే లైసెన్సును మంజూరు చేయటం జరుగుతుంది. ఓకే, మనకు పాత బుక్కుల్లో కనుక చూస్తే 6, 5 అని కనపడుతుంటాయండి. కేవలము 4 పరిశ్రమలకు మాత్రమే ఇస్తుందండి. ఆ పరిశ్రమలు ఏదండి అంటే సిగరెట్ కంపెనీ ఒకటి, సిగరెట్ పరిశ్రమ ఒకటి అండి. ఓకే, నెక్స్ట్ హానికర రసాయనాలు అండి, రక్షణ సామాగ్రి, ఓకే, పారిశ్రామిక పేలుడు పదార్థాలు అనేటువంటివి మొత్తము 4 రకాలైనటువంటి పరిశ్రమలు లైసెన్సు ప్రస్తుతానికి మంజూరు చేయటం జరుగుతుంది.